ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడో, మనకి ఏమేమి అనుగ్రహింపగలడో ఈ యొక్క వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాము. మనం పొందుకునేటటువంటి దేవుని యొక్క ఆత్మ జ్ఞానము వివేకమును మనకి కలిగించేంత గొప్పది. ఎవరికైనా కానీ జ్ఞానము కొదువుగా ఉంటే వారు యెహోవాను మాత్రమే అడగాలి అని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. ప్రతి మనిషికి ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఒక పని చేస్తున్నప్పుడు కూడా ఆ పని ఏ విధముగా చేయాలో ప్రతి ఒక్కరికి జ్ఞానము చాలా అవసరము. వివేకము లేకుండా, జ్ఞానము లేకుండా ఏ పని చేసినా కానీ అది వ్యర్థముగానే ఉంటుంది, నిష్ప్రయోజనముగా ఉంటుంది. ఈరోజు మనం చేస్తున్నటువంటి పనులలో జ్ఞానము కావాలి. స్టూడెంట్స్ అయితే చదువుకుంటున్నటువంటి చదువులలో జ్ఞానము కావాలి. స్త్రీలకైతే జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానము ప్రతి మనిషికి చాలా అవసరం. కాబట్టి ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో ప్రతి విషయంలో కూడా నాకు జ్ఞానము కావాలి ప్రభువా, వివేకమును నాకు ఇవ్వు అని దేవునిని మనం అడిగినట్లయితే దేవుని యొక్క ఆత్మతో మనల్ని నింపుతాడు. ఆ ఆత్మ మనల్ని తాకినప్పుడు మనము కూడా బెసలేలు వలె దేవుని యొక్క ఆత్మతో నింపబడి, బెసలేలు తన యొక్క చేతి పనులన్నిటి విషయంలో జ్ఞానము కలిగి విచిత్రమైన పనులు చేయుటకు కూడా శక్తి గలవాడై ఉన్నాడు. ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ పూర్ణుడిగా అతడు చేయబడ్డాడు. ఈరోజు మనము కూడా ఆ జ్ఞానము కలిగి కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, చేతి పనులన్నిటి విషయంలో, ఉద్యోగ విషయంలోను, వ్యాపారాల విషయంలోను, చదువుల విషయంలోను, అన్ని విషయాలలో కూడా జ్ఞానము కలిగి ఆత్మతో మనం నింపబడి ఆ ఆత్మ నడిపించే కొలది ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.